ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి మంత్రా చైన్ సీజన్ 2 అనమాట. ఆల్రెడీ మనం సీజన్ 1 అన్నది కంప్లీట్ చేసాము. సో ఇక్కడ ఒకసారి సీజన్ 2 స్టార్ట్ అయింది. సో ఒకసారి మన పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మన ర్యాంక్ ఎంత ఉందన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నా పాయింట్స్ వచ్చేసి 635 ఉందన్నమాట. 3246 అన్నది ర్యాంక్. సో మన గ్రూప్లో అందరికీ మ్యాక్సిమం బిలో 4Kనే ఇక్కడ ర్యాంక్ అన్నది ఉంది. ఆల్మోస్ట్ 635 625 పాయింట్స్ అలా ఎర్న్ చేశారు త్రూ గ్యాలక్సీ అనమాట. సో హోప్ మన అందరికీ ఈ టోకెన్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ $1.28 అన్నది ఉందన్నమాట ఒక టోకెన్ ప్రైస్ వచ్చేసి. సో హోప్ $150 మళ్ళీ మనకి రివార్డ్ కింద రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి ఇది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు ట్విట్టర్లో ఏమని పోస్ట్ చేశారు ఒకసారి ఇక్కడ చూద్దాం. సో సీజన్ 2 అన్నది లైవ్లో ఉంది. సో కర్మ పాయింట్స్ అన్నది ఎలా ఎర్న్ చేయాలి, తర్వాత ఫ్యాసెట్ అన్నది డిస్కార్డ్లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, సో సీజన్ 2 లీడర్ బోర్డు గురించి, తర్వాత ఎర్లీగా పార్టిసిపేట్ చేసినందుకు ఎక్స్ట్రా రివార్డ్స్ రిసీవ్ అవుతాయి. సో ఆల్రెడీ సీజన్ 1 మనం చేసాం కాబట్టి అది స్నాప్షాట్ అన్నది కూడా ఆల్రెడీ తీసేసుకున్నారు. సో ఇది న్యూగా యాడ్ అయిన టాస్క్ అనమాట సీజన్ 2. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ముందుగా మనకి ఇక్కడ కర్మ పాయింట్స్ది ఇక్కడ టాస్క్ ఉందన్నమాట, ప్లెడ్జ్ యువర్ ఓఎం అని చెప్పి. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి నిన్న నైట్ స్టార్ట్ అయిందనమాట 6:30కి. సో ఎండ్ డేట్ వచ్చేసి July 27th. సో అసలు ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టేక్ చేయాలి. అది ఫ్యాసెట్ అన్నది మనం వాళ్ళ డిస్కార్డ్లో క్లెయిమ్ చేసుకుని వచ్చిన ఫ్యాసెట్తో స్టేక్ చేయాలి. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లీప్ వ్యాలెట్ అన్నది కావాలి. ఇంతకుముందు మనం కెప్లర్లో చేసాం కదా, సో అదే వ్యాలెట్ని లీప్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి మనకి కొత్త వ్యాలెట్ ఏమి క్రియేట్ చేయవసరలా, జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోద్ది. మన కెప్లర్ వ్యాలెట్ని ఈ లీప్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ ఈ లీప్ వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ కెప్లర్ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్నాక మంత్రా చైన్ అన్నది నెట్వర్క్ని యాడ్ చేయాలి లీప్ వ్యాలెట్లో. యాడ్ చేశాక స్టేక్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మీ కెప్లర్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. సో కెప్లర్ వ్యాలెట్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ మీ మంత్రా చైన్ ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వ్యాలెట్లో మీది ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసాక ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ రికవరీ ఫ్రేస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఆ రికవరీ ఫ్రేస్ అన్నది కాపీ చేయండి. కాపీ చేసి ఈ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్స్ అన్నవి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఇది కాస్మోస్ వ్యాలెట్ అని ఉన్నది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంపోర్ట్ చేసుకోండి. సేమ్ ఏదైతే మీరు ఇప్పుడు కెప్లర్ వ్యాలెట్లో మంత్రా చైన్కి యూజ్ చేసిన వ్యాలెట్ ఉందో అది కాపీ చేసుకుని ఇక్కడ లీప్ వ్యాలెట్ ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ లీప్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇది నేను ఇంపోర్ట్ చేసిన వ్యాలెట్ అనమాట. ఓకే, వ్యాలెట్ 2 అని పెట్టుకున్నాను కదా, ఇది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ యాడ్ చేయని అని ఉంటుంది, యాడ్ చేసుకోండి మంత్రా అని టైప్ చేస్తే వస్తుంది అనమాట. టైప్ చేస్తే వచ్చినప్పుడు యాడ్ చేయండి. సో యాడ్ చేశాక ఇక్కడ వేరేది ఏదైనా నెట్వర్క్స్ ఉంటే అది రిమూవ్ చేసి జస్ట్ ఇక్కడ సెర్చ్లో మంత్రా అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, దీన్ని టిక్ చేయండి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ మంత్రా అన్నది ఉందన్నమాట. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక వ్యాలెట్ అడ్రస్ వచ్చింది మనకి, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి డిస్కార్డ్ లింక్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. సో డిస్కార్డ్లో ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేయాలి. అది ఎలాగేంటని చూపిస్తాను. సో ఇక్కడ డిస్కార్డ్లోకి వచ్చాక జనరల్ చార్ట్కి రండి. ఇక్కడ జనరల్ చార్ట్ అని ఉంటుంది కదా సైడ్. సో ఈ జనరల్ చార్ట్లో ఉన్నాను నేను. జనరల్ చార్ట్కి రండి. జనరల్ చార్ట్లో ఇక్కడ ఇలా కనపడుతుంది అనమాట ఫ్యాసెట్ అని చెప్పి. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్యాసెట్ అన్న దాని మీద. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో ఆ ఫ్యాసెట్ అన్నది మీద క్లిక్ చేశాక ఇక్కడ స్లాష్ ఇచ్చి రిక్వెస్ట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇందాక మీరు కాపీ చేసిన మీ మంత్రా వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, అది పేస్ట్ చేయండి. చేసి క్లెయిమ్ చేయండి. నేను ఆల్రెడీ ఇందాక చేశాను, రాదు. సో మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇంకొక వెరిఫికేషన్ వస్తుంది సేమ్, మళ్ళీ క్రాస్ చెక్ కోసం సేమ్ మళ్ళీ అదే అడ్రస్ పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేస్తే ఇలా మీకు ఇలా రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇందాక ట్రై చేశాను కాబట్టి నాకు ఇవ్వట్లేదు, 24 hours వన్సే ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు సక్సెస్ అని వితిన్ 1 minute వస్తుంది అనమాట. సో మీ వ్యాలెట్కి 0.2 అన్నది రిసీవ్ అయింది.
సో వన్స్ రిసీవ్ అయ్యాక ఏం చేయాలి? సో ఇక్కడ నాకు ఆల్రెడీ రిసీవ్ అయినాయి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా 0.2. సో ఇలా వన్ ఓఎం అవ్వాలన్నమాట. అంటే డైలీ మీరు ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేయాలి. సో మనకి డైలీ క్లెయిమ్ చేస్తే 0.1 ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ డే నుంచి. సో ఫ్యాసెట్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో దానికి బెటర్ ఏం చేస్తారంటే ఈ లీప్ వ్యాలెట్లు అన్నవి ఒకసారి మల్టిపుల్ అకౌంట్స్ చేసేయండి. ఓన్లీ లీప్ వ్యాలెట్స్లో మంత్ర డిస్కార్డ్ మల్టిపుల్ చేసి, ఈ లీప్ వ్యాలెట్లు మల్టిపుల్ చేసి మంత్ర అడ్రస్ని సేమ్ ఇదే ప్రాసెస్ని వేరే డిస్కార్డ్స్లో చేయండి. ఒక 5 అకౌంట్స్ చేసేస్తే 1 డేలోనే మీకు 1 ఓఎం టోకెన్ అన్నది వస్తుంది. సో ఆ 5 అకౌంట్స్ నుంచి ఈ అకౌంట్కి పంపించుకోండి, ఓకేనా? అప్పుడు మీకు ఏమైందంటే 5 డేస్ డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకునే పని లేకుండా ఒక రోజులోనే ఆ 1 ఓఎం అన్నది స్టేక్ చేసేయచ్చు. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట, 1 ఓఎం ఒకేసారి సింగిల్ ట్రాన్సాక్షన్లో స్టేక్ చేయాలి. సో ఇది సింగిల్ ట్రాన్సాక్షన్లో చేయాలి. మనం 0.2, 0.1 అలా డైలీ స్టేక్ చేస్తే మనకి రివార్డ్స్ అన్నవి రావు. సో 1 ఓఎం అన్నది సింగిల్ ట్రాన్సాక్షన్లో స్టేక్ చేయాలి. సో అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం. ప్లస్ ఇక్కడ కర్మ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ కింద ఈ 2 ఆల్రెడీ ఒకటేమో ఓవర్ అంటే ఎండ్ అయిపోయింది, ఇది మనకు అవసరం లేదు. సో ఇదేమో ఇన్వెస్ట్మెంట్, మినిమం $50 అలా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఈ 2 టాస్క్ స్కిప్ చేసేసి ఓన్లీ ఇది ఒకటి లైవ్లో ఉందన్నమాట. సో ఇది కంప్లీట్ చేయండి. సో జస్ట్ ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. మీ కెప్లర్లో మంత్రా చైన్ అన్నది ఇక్కడ లీప్ వ్యాలెట్లో ఆ సేమ్ వ్యాలెట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక జస్ట్ స్టేక్ చేయండి వచ్చిన ఫ్యాసెట్తో. సో ఫ్యాసెట్ రావడానికి 5 డేస్ టైం పడుతుంది కాబట్టి డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసే బదులు ఒకే రోజు మల్టిపుల్ అకౌంట్స్ లీప్ వ్యాలెట్స్ మల్టిపుల్ చేసేసి, డిస్కార్డ్స్ మీకు అలాగా ఉన్నాయి కాబట్టి ప్రతి డిస్కార్డ్లో ప్రతి వ్యాలెట్ క్లెయిమ్ చేసుకుని మెయిన్ వ్యాలెట్కి సెండ్ చేసుకోండి. మీ మెయిన్ వ్యాలెట్ ఉంటుంది కదా లీప్ వ్యాలెట్, దీంట్లోకి సెండ్ చేసుకోండి. సో ఇక్కడ వన్స్ సెండ్ అయ్యాక ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 0.2 ఉంది కదా, సో నేను అన్ని వ్యాలెట్స్ నుంచి ఇక్కడ పంపించుకుంటే 1 అయ్యింది నాకు. 1 అయ్యాక ఏం చేయాలంటే ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయాలి. స్టేక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక వ్యాలిడేటర్ ఇక్కడ ప్రొవైడ్ ఉన్నారు కదా, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఏదో ఒక వ్యాలిడేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళు మినిమం ఎంత 1 అన్నారు. సో ప్రజెంట్ ఇక్కడ 0.2 చూపిస్తుంది. 1 మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేయాలి, అగ్రీ చేయాలి. సో అదే ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఒకసారి డౌట్స్ అన్నది అడగండి. నేను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో ఇందాక ఇలా డిస్కార్డ్లో నేను కొన్ని డౌట్స్ కూడా వాళ్ళని అడిగాను అనమాట. రివార్డ్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పి నార్మల్గా అడిగాను. మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి స్క్రోల్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉంది చూద్దాం. జనరల్ చాట్లో జస్ట్ ఇందాక ఊరినే అడిగాను అనమాట. మీరు నన్ను పద్దాక అడుగుతారు కదా రివార్డ్స్ ఎప్పుడు ఏంటి అని, అలా కాకుండా ఒకసారి చూద్దాం. ఇక్కడే అడిగాను. సో ఇదన్నమాట. ప్రజెంట్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ ఓన్లీ ఒక ఛాలెంజ్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ప్లెడ్జ్ టాస్క్ స్టేక్ చేయాలి, అది ఒకటే లైవ్లో ఉంది. సో రిమైనింగ్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్, అది స్కిప్ చేస్తే ఇంకోటి ఎండ్ అయిపోయింది. సో ఇది అయిపోయింది. తర్వాత S1 అంటే సీజన్ 1కి మనం పార్టిసిపేట్ చేసాం కదా, టోకెన్స్ అదే ఆల్రెడీ పాయింట్స్ వచ్చినాయి, ర్యాంక్ చూపిస్తుంది కదా, ఏమన్నా టోకెన్స్ కానీ లేదా రివార్డ్స్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా మాకు అని చెప్పి అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా రివార్డ్స్ డేట్ అన్నది రిలీజ్ చేయలేదు. సో మేబీ తర్వాత ఇంకా రిలీజ్ చేస్తారు. సో ఇంకా చూస్తూ ఉండండి, రిలీజ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు, స్టే ట్యూన్డ్ అని. సో ఇదన్నమాట. ఓన్లీ వీల్ గెట్ ద కర్మ పాయింట్స్. ఓకే, ఓన్లీ 1 ఏమన్నా ఏం టాస్క్ చేయాలి, ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలని కూడా అడిగాను. లేదు, జస్ట్ ఓన్లీ ఒకే ఒక టాస్క్ అవైలబుల్గా ఉంది, అది స్టేక్ టాస్క్. అది కూడా 1 OM అన్నది స్టేక్ చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట. సో డోంట్ మిస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ బాయ్.